మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబోలో సినిమా అనగానే టాలీవుడ్ షేక్ అయిపోయింది. టాలీవుడ్లో ఇంతకంటే పెద్ద సెన్సేషన్ కాంబో మరొకటి ఉండదు. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి అగ్ర హీరోలు కలిసి నటించారు, కానీ ఆ రోజుల్లో మల్టీ స్టారర్ అన్నది కామన్. కానీ ఇప్పుడు అలా కాదు. ఇద్దరు అగ్ర హీరోలు కలిసి ఒక సినిమా చేయడం అన్నది అరుదైన విషయం. అందులోనూ ప్రస్తుత పరిస్థితుల్లో చిరు, పవన్ కాంబో అన్నది ఊహకందని విషయం. అందుకే అందరూ ఈ కాంబోలో సినిమా అనగానే షాక్ అయ్యారు. కొన్ని రోజుల పాటు దీని గురించి ఆసక్తిగా చర్చించుకున్నారు. కానీ రోజులు గడిచే కొద్దీ ఈ సెన్సేషనల్ న్యూస్ నెమ్మదిగా జోక్ లాగా మారిపోతుంది. జనాలకు క్రమంగా ఈ కాంబో మీద నమ్మకం పోతుంది. సుబ్బరామిరెడ్డి ఏదో అత్యుత్సాహంతో ప్రకటన చేశారు తప్ప నిజంగా ఈ కాంబో తెర మీదకి రావడం అసాధ్యమని అనిపిస్తుంది. ఎందుకంటే సుబ్బరామిరెడ్డి తప్ప ఇంకెవ్వరు కూడా ఈ చిత్రం గురించి ఒక్క మాట మాట్లాడలేదు. చిరు కానీ, పవన్ కానీ, ఈ చిత్రానికి దర్శకుడిగా సుబ్బరామిరెడ్డి చెప్పిన త్రివిక్రమ్ కానీ, కనీసం సహ నిర్మాత అవుతాడని భావించిన అశ్విని దత్ కానీ ఈ సినిమా గురించి మాట్లాడలేదు. చిరు, పవన్ కూడా ఈ ప్రకటన గురించి విని లైట్ తీసుకున్నారు తప్ప దాని గురించి ఎంత మాత్రం సీరియస్గా లేరని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రకటనను ఖండించడం ద్వారా అజాత శత్రువు అయిన సుబ్బరామిరెడ్డిని హట్ చేయడం ఎందుకని, జనాలే అసలు విషయం అర్థం చేసుకుంటారని అందరూ సైలెంట్గా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.